Good afternoon, students. Yesterday we was discussed about Indian Constitution, nothing but polity. But today we are going to discuss about geography, nothing but Indian geography. So physical Indian geography. And it is very important topic for your competitive exams. So that's why I'm decided to teach about this topic. So physical Indian geography. So basics. So competitive exam రాసే వాళ్ళు ఎవరైనా సరే జాగ్రఫీ గురించి చదువుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఇండియా ఈజ్ ఇంపార్టెంట్. బేసిక్ ఇండియా అంటే నథింగ్ బట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఐ విల్ డ్రా ఎ రఫ్ డయాగ్రామ్ ఆఫ్ ఇండియా. జస్ట్ ఫోకస్ ఆన్ ద బోర్డ్ అండ్ డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద డయాగ్రామ్. And students, don't concentrate on diagram, it's just a rough diagram. For sake of easy understand, I'm drawing the map of India. So actually this is the structure of India map. So remember students, ఎప్పుడైనా కూడా మనం మ్యాప్ వేస్తున్నా ఏది వేస్తున్నా కూడా మనం ఫేస్ చేస్తున్న దానికి రైట్ సైడ్ ఎప్పుడైనా ఈస్ట్ అవుతుంది. నథింగ్ బట్ మనం తూర్పు అని చెప్తాం కదా, ఈస్ట్. ఎప్పుడైనా మన రైట్ సైడ్ ఈస్ట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ వెస్ట్ అవుతుంది, మన ఫ్రంట్ సైడ్ నార్త్ అవుతుంది అండ్ బ్యాక్ సైడ్ సౌత్ అవుతుంది. రిమెంబర్ ఇట్. మనం ఎప్పుడు డయాగ్రామ్ వేసినా లేదంటే ఏదైనా ప్రాబ్లమేటిక్ చేస్తున్నా, డైరెక్షన్ ప్రాబ్లం చేస్తున్నా మన రైట్ సైడ్ ఆల్వేస్ ద రైట్ సైడ్ విల్ బి ద ఈస్ట్. మీరు కూర్చున్న దానికి డైరెక్షన్ చూసుకొని వేసుకోవద్దు, మీరు కూర్చున్న రైట్ సైడ్ చూసుకొని డయాగ్రామ్ వేసుకోండి. రైట్ సైడ్ అనేది మనకి ఈస్ట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ వెస్ట్ అవుతుంది, నార్త్ ఉత్తరం అండ్ తర్వాత సౌత్ దక్షిణం. సో ఇలా ఉంటుంది అనమాట. సో యాక్చువల్గా ఇట్ ఓవరాల్ ఇండియా మన విస్తీర్ణం అంటాం కదా, టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే ఇండియాది సో 32,87,263 స్క్వేర్ మీటర్స్ ఉంటుంది అనమాట. సో సింపుల్గా చెప్పుకోవాలంటే 3.28 స్క్వేర్ కిలోమీటర్స్, 32,87,263 చదరపు కిలోమీటర్లు ఉంటుంది, లేదంటే 3.28 చదరపు కిలోమీటర్, నథింగ్ బట్ స్క్వేర్ మీటర్స్ ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇది భౌగోళికంగా అంటే టోటల్ జాగ్రఫికల్ ఏరియా ప్రకారం తీసుకుంటే మన ఇండియా విస్తీర్ణం ఇంత ఉంటుంది అనమాట. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మీకు కాంపిటేటివ్ అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. 3.28 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. సో చూడండి అన్న, ఇలా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఉంటుంది కదా. మనకు ఒక డౌట్ ఉంటుంది, నార్త్ మీకు తెలుసు కదా, ఇక్కడ నార్త్లో జమ్మూ కాశ్మీర్తో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ వచ్చేసరికి కన్యాకుమారితో ఎండ్ అవుతుంది మనకి. ఇక్కడ ఇటు నుంచి కూడా మనకు ఒక గుజరాత్లోని ఎండింగ్ పాయింట్ ఉంటుంది అండ్ అరుణాచల్ పాయింట్లో ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది అనమాట. సో యాక్చువల్గా మనకి నార్త్ నుంచి సౌత్, నార్త్ టు సౌత్ మనకి 3,214 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఎక్కడి నుండి ఎక్కడికి? నార్త్ టు సౌత్. భారతదేశానికి ఉత్తరం నుంచి దక్షిణం గల దూరం ఎంత అంటే 3,214 కిలోమీటర్స్, 3,214 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే ఈస్ట్ నుంచి వెస్ట్కి చూసుకుంటే, ఈస్ట్ నుంచి వెస్ట్కి, తూర్పు నుంచి పడమరకి చూసుకుంటే 2,933 కిలోమీటర్స్, 2,933 కిలోమీటర్లు, 2,933 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. సో నార్త్ టు సౌత్ ద డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ 3,214 కిలోమీటర్స్ అండ్ ఈస్ట్ టు వెస్ట్ 2,933 కిలోమీటర్స్ దూరం ఉంటుందన్నమాట. సో మనకి ఇది ఇండియన్ మ్యాప్ అనుకుంటే, ఇండియన్ మ్యాప్ తీసుకుంటే ఇలా మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇలా డిసైడ్ అయిన తర్వాత ప్రతి దానికి కూడా ఈస్ట్ సైడ్ నార్త్ సైడ్ వెస్ట్ సౌత్ సైడ్ ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది. మనం నార్త్ సైడ్ తీసుకుంటే ఇక్కడ ఎండింగ్ పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ మనకి లాస్ట్ స్టేట్ జమ్మూ కాశ్మీర్ కదా, సో మనకి అందరికీ తెలుసు. కానీ ఎండింగ్ పాయింట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం ఒక ఎండింగ్ పాయింట్ తీసుకుంటాం. మామూలుగా బిఫోర్ గోయింగ్ టు టీచ్ దాట్ నేను చెప్తాను. మామూలుగా మనకి ఇలా ఉన్నప్పుడు, ఇండియా మ్యాప్ ఇలా ఉన్నప్పుడు దీనికి ఎండింగ్ ఏముంటుందంటే స్టార్టింగ్ ఇట్ ఈస్ ద ఇండియా ఈజ్ కవర్డ్ బై ద హిమాలయాస్ అండ్ ఈస్ట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్ అండ్ సౌత్ సైడ్ హిందూ ఓషియన్, హిందూ మహాసముద్రం ఉంటుంది అండ్ వెస్ట్ సైడ్ వచ్చేసరికి అరేబియన్ సీ. ఇలా మనకి కవర్ అయిపోతుందని మనకి మామూలుగా జనరల్గా మనం వింటుంటాం. నార్త్ సైడ్ హిమాలయాస్ అండ్ ఈస్ట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, సౌత్ సైడ్
ఇండియన్ ఓషన్ ఉంటుంది సార్, నథింగ్ బట్ హిందూ ఓషన్ అంటాం కదా మనం, హిందూ మహాసముద్రం, అండ్ వెస్ట్ సైడ్ అరేబియన్ సీ ఉంటుంది అనమాట. సో ఇవి మామూలుగా జనరల్గా మన ఇండియన్ బార్డర్ అనేది ఇలా డిసైడ్ అయిపోయింది. వీటికి కూడా ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఇవన్నీ వాటర్ ఫెసిలిటీస్ అండ్ ఇది నథింగ్ బట్ హిమాలయస్ రేంజ్ అనుకుంటున్నాం కదా. సో ఇక్కడ మనకు ఒక ఎండింగ్ పాయింట్ అని ఉంటుంది. ఈ పాయింట్ ని మనం ఏమంటామంటే కిలిక్ దావన్ పాస్ అంటాం. ఇక్కడ దీన్ని ఏమంటామంటే ఇందిరా పాయింట్ అని చెప్పేసి చెప్తాం, లేదంటే పిగ్మోలియన్ పాయింట్. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఆల్సో పిగ్మోలియన్ పాయింట్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈస్ట్ సైడ్ లో అరుణాచల్ ప్రదేశ్ లో ఒక చివరి ఎండింగ్ ఉంటుంది అనమాట. అదే మన భారతదేశానికి చివరి ఎండింగ్ పాయింట్. దాన్ని మనం ఏమంటాం అంటే కిబుతు అనేది లాస్ట్ బార్డర్ నేమ్. ఇక్కడ వచ్చేసరికి గుజరాత్ ఏరియాలోని గుజరాత్లోని గావ్మోటా ఈజ్ ద లాస్ట్ ఎండింగ్ పాయింట్. సో రిమెంబర్ దీస్ స్టూడెంట్స్, దీస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. వాడు అడుగుతాడు ఎగ్జామ్లో మీకు భారతదేశానికి తూర్పు సైడ్లో ఉన్న చివరి ఎండింగ్ పాయింట్ ఏంటి అని అడుగుతాడు. నథింగ్ బట్ వాట్ ఈస్ ద లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఆఫ్ ద ఈస్ట్ సైడ్ ఆఫ్ ఇండియా అని అడుగుతాడు. సో ఏం చెప్పాలి, అరుణాచల్ ప్రదేశ్లోని కిబుతు అనే ప్లేస్ అనేది లాస్ట్ ఎండింగ్ పాయింట్. అంటే ఈస్ట్కి లాస్ట్ ఎండింగ్ పాయింట్ కిబుతు అనమాట. వెస్ట్కి వచ్చేసరికి గుజరాత్లోని గావ్మోటా అనే ఏరియా చివరి ఎండింగ్ పాయింట్. సో అంటే నథింగ్ బట్ ఇండియా బార్డర్ ని డిసైడ్ చేసే పాయింట్స్. ఐఎమ్ సేయింగ్ అబౌట్ ద డిసైడింగ్ పాయింట్స్ ఆఫ్ ద ఇండియా బార్డర్. సో అండ్ ఇక్కడ ఏమొచ్చరికి ఉంటుందంటే మనం కిలిక్ దావన్ పాస్ అని చెప్పేసి చెప్తాం అనమాట. అండ్ సౌత్ సైడ్ వచ్చరికి ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్ అని చెప్పేసి చెప్తాం. దీస్ ఆర్ ద ఎండింగ్ పాయింట్స్ ఆఫ్ ఇండియా బార్డర్. సో ఇది మనకి రఫ్ డయాగ్రామ్. సో మనం ఏం చెప్తున్నాం, ఈస్ట్ టు వెస్ట్ 2933 కిలోమీటర్స్ అండ్ నార్త్ టు సౌత్ 3214 కిలోమీటర్స్ అని చెప్పేసి చెప్తున్నాం. సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దాము అంటే నైబరింగ్ పార్ట్స్ ఆఫ్ ఎవర్ ఇండియా. నైబరింగ్ పార్ట్స్ ఇస్ నథింగ్ బట్ నైబరింగ్ కంట్రీస్. సో ఇది రిమెంబర్ పెట్టుకోండి పిల్లలు, ఇండియాని మనం ఏమంటాం, భారత్ అని అంటాం కదా, BHARATH, భారత్ అని చెప్పేసి కూడా చెప్తాం కదా. ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7, ఇలా 7 ఉన్నట్టుగానే ఇండియా కూడా 7 కంట్రీస్తో బార్డర్ అయి ఉందన్నమాట. అంటే ఇండియా అనేది 7 బార్డరింగ్ కంట్రీస్తో లొకేట్ అయి ఉంది అని చెప్తున్నా. అంటే భారతదేశం అనేది 7 అంతర్జాతీయ దేశాలతోని సరిహద్దును కలిగి ఉంది అని అర్థం అనమాట. సో ఇది గుర్తు పెట్టుకోవడానికి నేను మీకు ఈ ట్రిక్ చెప్పాను. భారత్లో 7 లెటర్స్ ఉన్నట్టుగానే భారతదేశం కూడా 7 అంతర్జాతీయ దేశాలతోని సరిహద్దుని కలిగి ఉంది. అవేంటో మనం ఆర్డర్ వైజ్గా చూద్దాం. నాన్న చూడండి, ఇది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనుకున్నాం కదా. సో ఈ పాయింట్ ఏమవుతుంది మనకి, నార్త్ వెస్ట్ అంటాం మనం దీన్ని. ఈ పాయింట్ ఏమవుతుంది, నార్త్ ఈస్ట్ అవుతుంది. మళ్ళీ ఈ పాయింట్ ఏమవుతుంది, సౌత్ ఈస్ట్ అంటాం. మళ్ళీ ఈ పాయింట్ ఏమంటాం, సౌత్ వెస్ట్ అంటాం. ఇలా మీకు తెలుసు కదా. తెలుగులో చెప్తే దీన్ని తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, వాయువ్యం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం. ఇది తెలుగులో చెప్పుకుంటే. సో ఇలా మీకు ఈ కంట్రీస్ అనేవి సింపుల్ గుర్తుండడానికి నేను ఇలా చెప్తున్నాను. సో మనకి ఇక్కడ ఏముంటుందని అంటే ఈ పార్ట్లో నార్త్ వెస్ట్ సైడ్లో మనకి ఫస్ట్ నైబరింగ్ కంట్రీ ఏంటంటే పాకిస్తాన్. అండ్ సెకండ్ కంట్రీ ఏంటి అంటే నథింగ్ బట్ ఆఫ్ఘనిస్తాన్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు 3 కంట్రీస్ ఉంటాయి. నార్త్ ఈస్ట్ సైడ్లో మనకి 3 కంట్రీస్ ఉంటాయి. ఏంటి అంటే ఫస్ట్ వన్ చైనా, నెక్స్ట్ వన్ ఈ ప్లేస్లో భూటాన్, అండ్ ఇక్కడ ఈ రేంజ్లో మనకి నేపాల్. సో మనకు చాలా దగ్గరగా ఉన్న కంట్రీ ఏంటంటే నేపాల్ అని చెప్పుకోవచ్చు. మనకు బార్డర్ కంట్రీ, చాలా దగ్గరగా ఉన్న కంట్రీ. సో ఈ ప్లేస్ ఉంది కదా, వీటిని మనం అంటాం 7 సిస్టర్స్ అంటాం. ఈ బార్డర్ మొత్తం 7 సిస్టమ్, ఈశాన్య రాష్ట్రాలు అని చెప్పేసి చెప్తాం. నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటాం, తెలుగులో ఈశాన్య రాష్ట్రాలు అని చెప్పేసి చెప్తాం అనమాట. సో ఈ కంట్రీకి ఉన్న కంట్రీ ఏంటి అని అంటే మియన్మార్. నథింగ్ బట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ మయన్మార్ ఆర్ మియన్మార్. సో ఈ ప్లేస్ ఉంది కదా, ఇలా ఓపెన్ హ్యాండ్ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో మనకి బెంగాల్. ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నామంటే వెస్ట్ బంగా. సారీ, ఇక్కడ మనకి ఇదంతా వెస్ట్, మన దగ్గర ఉన్న వెస్ట్ బంగ్లాదేశ్కి మనకి ఇంకొక నైబరింగ్ కంట్రీ ఏంటంటే బెంగాల్ అనేది, సారీ బంగ్లాదేశ్ అని ఉన్నది. మనకున్న వెస్ట్ బంగాకి నైబరింగ్ కంట్రీ ఏంటంటే బంగ్లాదేశ్ అని చెప్పేసి చెప్తున్నాం. ఈ ప్లేస్లో మనకి వెస్ట్ బంగా ఉంటుంది. మనం పశ్చిమ బెంగాల్ అంటాం కదా, వెస్ట్ బెంగాల్ అని. ఇప్పుడు ప్రొనౌన్సియేషన్ ఎలా పలకాలంటే వెస్ట్ బంగా అని దాని పేరు చేంజ్ చేశారు, వెస్ట్ బంగా. ఓకే, సో ఇక్కడ ఈ కంట్రీకి దగ్గర ఉన్న, మన స్టేట్కి దగ్గర ఉన్న కంట్రీ ఏంటంటే బంగ్లాదేశ్ అని చెప్పేసి చెప్తున్నాం. ఈ పార్ట్ మొత్తం బంగ్లాదేశ్. చూడండి అన్న,
మనకి చెప్పుకున్నాం కదా ఇండియాని భారత్ అని ఎలా అంటామో, భారత్ అనే నేమ్లో ఎలా 7 లెటర్స్ ఉన్నాయో భారతదేశం కూడా, అంటే మీకు ట్రిక్ కోసం ఇది చెప్తున్నాను. సో భారత్ అనేది ఎలా 7 అనే లెటర్స్తో కంబైన్ అయిందో మన దేశం కూడా 7 అంతర్జాతీయ సరిహద్దు దేశాలతోని సరిహద్దుని కలిగి ఉందన్నమాట. ఈ టోటల్ సరిహద్దు ఎన్ని కిలోమీటర్స్, మరి ఇన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయంటే చూడండి, పాకిస్తాన్ వచ్చేసరికి 3310 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే మనతోని సరిహద్దుని ఎంతవరకు పంచుకుంది, మన చుట్టూ ఉన్న దేశం పాకిస్తాన్ కదా, సో ఇది ఎంత సరిహద్దుని పంచుకుందంటే 3310 కిలోమీటర్స్ ఉంది. సో ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసరికి 80 కిలోమీటర్స్. అండ్ చైనా అనుకుంటున్నాం కదా, చైనా వచ్చేసరికి ఏంటంటే 3917, భూటాన్ వచ్చేసరికి 597, నేపాల్ వచ్చేసరికి 1597, అండ్ మియన్మార్ వచ్చేసరికి 1457, అండ్ బంగ్లాదేశ్ 4096 కిలోమీటర్స్. 4096 కిలోమీటర్స్. సో ఈ మొత్తం బార్డర్ కలిపి మనకి ఎంత ఉంటుంది అంటే 15,200 కిలోమీటర్స్. 15,200 కిలోమీటర్స్ అనమాట. సో రిమెంబర్ ఇట్ నాన్న. ఇక్కడ ఏం చెప్తున్నా నేను, భారతదేశం అనేది 7 అంతర్జాతీయ దేశాలతోని సరిహద్దుని కలిగి ఉంది కదా. 7 అంతర్జాతీయ సరిహద్దు దేశాలు ఏంటంటే మనం ఏం చెప్తున్నాం పిల్లలు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, భూటాన్, నేపాల్, మియన్మార్, బంగ్లాదేశ్, ఇలా 7 నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయన్నమాట. సో మనకి 7 నైబరింగ్ కంట్రీస్ యొక్క కంప్లీట్ డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్స్ అంటే 15,200 కిలోమీటర్. సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ యువర్ ఎగ్జామ్. 15,200 గుర్తుపెట్టుకోండి. భారతదేశం మొత్తం విస్తీర్ణం వచ్చేసరికి 3.28 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే, 3.28 చదరపు కిలోమీటర్లు అని చెప్తున్నాం. ఇది భారతదేశ పూర్తి విస్తీర్ణం భౌగోళిక పరంగా, అంటే జాగ్రఫికల్ ఏరియా ప్రకారం. కానీ నైబరింగ్ కంట్రీస్ పరంగా వచ్చేసరికి నైబరింగ్ కంట్రీ యొక్క విస్తీర్ణం ఎంత అంటే 15,200 కిలోమీటర్స్. రిమెంబర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా. ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా అని ఇలా చెప్పుకుంటున్నాం. ఓకే, లెట్ మీ గివ్ 1 minute of time. So this is the very important topic now we are discussing. So remember that 7 neighboring countries name, and I have given one trick too also, so you can easily remember. And let me draw the diagram again. For easy purpose, for easy understanding, I am drawing this rough diagram, and don't laugh at this by looking at this diagram. It's just a rough diagram, so just focus on the board. So this is east, వెస్ట్, నార్త్, సౌత్. సో మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, భూటాన్, నేపాల్, మియన్మార్, బంగ్లాదేశ్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? దెన్ చూడండి నాన్న, యాక్చువల్గా మీకు ఒకటి ఐడియా ఉంటుంటుంది, లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ అంటాం మనం. అక్షాంశాలు, రేఖాంశాలు అని మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటూనే ఉంటాం కదా. లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అనేది, భారతదేశం అనేది 30 degrees లాంగిట్యూడ్స్ ఉంటుంది. ఎప్పుడైనా కూడా లాంగిట్యూడ్స్లో ఉంటుంది, 30 degrees లాంగిట్యూడ్స్లో ఉంటుంది. అంటే భారతదేశం అనేది, అంటే మనం ఒక గ్లోబుని తీసుకున్నప్పుడు భారతదేశం అనేది మనకి కొంచెం బెండ్ అయ్యి, ఈ భారతదేశం మ్యాప్ మనకి ఇలా కనిపిస్తుంది కదా, ఇండియన్ మ్యాప్ అనేది, ఇది ఎప్పుడైనా కూడా ఒక 30 degrees బెండ్ అయి ఉంటుంది అనమాట. ఇలా స్లోప్ డౌన్గా ఉంటుంది, ఈస్ట్ సైడ్కి బెండ్ అవుతుంది. ఎప్పుడైనా కూడా కొంచెం ఈస్ట్ సైడ్కి బెండ్ అయి ఉంటుంది. అందుకని మీకు తెలుసు కదా, ఇండియాలో ఫస్ట్ సన్ రైజెస్ అయ్యే ప్లేస్ ఏంటంటే అందరూ ఏం చెప్తారు, అరుణాచల్ ప్రదేశ్ అని చెప్తారు కదా. అరుణాచల్ అని ప్రదేశ్ అని చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఈ ప్యారలల్ లైన్ అనేది, ఇండియా యొక్క ప్యారలల్ లైన్ అనేది 30 degrees ప్లేస్కి బెండ్ అయి ఉండడం వల్ల ఈస్ట్ లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లో సూర్యోదయం ఫస్ట్ అవుతుంది అనమాట. సో ద ఇండియాలో సన్ రైజెస్ ఫస్ట్ అయ్యే ప్లేస్ అంటే మనం ఏం చెప్తున్నాం, అరుణాచల్ ప్రదేశ్ అని చెప్తున్నాం. సో ఇక్కడ మనకి ఈస్ట్ సైడ్ చివరి ఎండింగ్ పాయింట్ మనకి అరుణాచల్ ప్రదేశ్ అంటున్నాం కదా. మరి వెస్ట్ వచ్చేసరికి ఏంటి, గుజరాత్. అందుకని ఈ 30 degrees, బికాస్ ఆఫ్ దీస్ 30 degrees లాంగిట్యూడ్, ద అరుణాచల్ ప్రదేశ్ ఈస్ గెటింగ్ ద సన్ రైజెస్ ఫస్ట్ ఇన్ ద ఓవరాల్ కంట్రీ. మరి గుజరాత్ లో ఎప్పుడు అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అన్న, ఇక్కడ సపోజ్ 6 o'clock కి సన్ రైజెస్ అయింది అనుకుందాం. మనం 6 o'clock కి సన్ రైజెస్ అయింది అనుకున్నాం. ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే, అంటే ఈస్ట్ లో సన్ అనేది, అంటే సూర్యుడు ఉదయించిన టైం 6 o'clock అయితే
ఇక్కడ వెస్ట్ లో ఉన్న గుజరాత్ లో సూర్యోదయం ఎప్పుడవుతుంది అని అంటే 1 గంట 45 నిమిషాల డిఫరెన్స్ ఉంటుంది. అంటే 1 hour 45 డిఫరెన్స్ ఈస్ దేర్ ఇన్ ద సన్ రైజెస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గుజరాత్. అంటే 1 hour 45 minutes అంటే గుర్తుపెట్టుకోండి ఎంత అవుతుంది, 7:45. ఇన్ ద కేస్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఇఫ్ సన్ రైజెస్ ఎట్ 6 AM, you know the Gujarat will get the sunrises at 7:45 AM. ఇంత డిఫరెన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ 30 degrees లాంగిట్యూడ్. అందుకనే భారతదేశంలో మొట్టమొదటిగా సూర్యుడు ఉదయించే ప్రాంతం ఏది అని అంటే మనం ఏం చెప్తున్నామమ్మా, అరుణాచల్ ప్రదేశ్ అని చెప్తున్నాం. అరుణాచల్ ప్రదేశ్ లో అయిన తర్వాత గుజరాత్ లో 7:45కి మనకి సూర్యోదయం కనిపిస్తుంది అనమాట, బికాస్ ఆఫ్ దిస్ 30 degrees లాంగిట్యూడ్. అందుకనే చూడండి అన్న, మనం ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ ని ఫాలో అవ్వడానికి మనకు ఒక ఇండియన్ స్టాండర్డ్ టైం ఉంటుంది. చూడండి ఇక్కడ టైం డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది కదా, మరి ఈ టైం డిఫరెన్స్ అనేది కనిపించదు అంటే మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు ఫాలో ఏ స్టాండర్డ్ టైం, రైట్? ఒక స్టాండర్డ్ టైం ని మనం ఫాలో అవ్వాలి. ఆ స్టాండర్డ్ టైం ని ఫాలో అవ్వడం ఎందుకు, టు అవాయిడ్ ద డిఫరెన్సెస్ ఆఫ్ డిఫరెంట్ ఏరియాస్. ఒక డిఫరెంట్ ఏరియాస్ లో ఉన్న డిఫరెంట్ టైం స్టాండర్డ్ ని మనం అవాయిడ్ చేయడానికి, సేమ్ టైం అందరు ఫాలో అవ్వడానికి మనం ఒక ప్రామాణికమైన కాలాన్ని వాడతాం. దీన్ని మనం ఏమంటామంటే ఇండియన్ స్టాండర్డ్ టైం అంటాం. మీరు వినే ఉంటారు కదా IST అని చెప్పేసి, మీరు మొబైల్ చూసుకున్నప్పుడు ఏదైనా కంట్రీ గురించి ఓపెన్ చేసినప్పుడు IST అని కనిపిస్తుంది. దీన్ని ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండియన్ స్టాండర్డ్ టైం. ఇండియన్ స్టాండర్డ్ టైం అంటాం. ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది మనకి ఎలా ఉంటుందన్నా, 8.5 degrees తేడాతోని మనకి ఉంటుంది అనమాట. ఇండియన్ స్టాండర్డ్ 81 degrees చేంజ్తో ఉంటుంది. ఇది మనం ఇండియన్ స్టాండర్డ్ టైం గా ఫాలో అవుతాం అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇంకొకటి ఏంటంటే గ్రీనిచ్ మెరిడియన్ టైం అని మనం ఫాలో అవుతాం. గ్రీనిచ్ మెరిడియన్ టైం అంటే అది ఎందుకు అంటే, గ్రీనిచ్ మెరిడియన్ టైం అనేది లండన్ ని బేస్ చేసుకొని మనం ఇంప్లిమెంట్ చేసాం. ఆ గ్రీనిచ్ టైం అనేది ఏ డిగ్రీలో ఉంటుందంటే 0 degreeలో ఉంటుంది. అందుకే మనం దీన్ని ఒక గ్రీన్ అంటే నథింగ్ బట్ ఏంటంటే మనం టైం డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది 81 డిగ్రీస్ మధ్యలో ఉంటుంది అనమాట. అంటే నథింగ్ బట్ 81.25 degrees తేడాతోని మన ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది మనం ఫాలో అవుతున్నాం. దీన్ని 0 degree దగ్గర ఉన్నది ఏంటంటే గ్రీనిచ్ టైం. దీన్ని గ్రీనిచ్ మీన్ టైం అంటాం. గ్రీనిచ్ మీన్ టైం GMT అంటాం అనమాట. సో ఈ గ్రీనిచ్ టైంకి మనకి ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే 5.5 గంటల డిఫరెన్స్ ఉంటుంది. 5.5 గంటల డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, మన దగ్గర సపోజ్ లండన్లో 6 గంటలు అయింది అనుకుందాం, మన దగ్గర ఎంత అవుతుందంటే 11 అవుతుంది. 5.5 గంటల టైం 11.5 అలా టైం అవుతుంది అనమాట. అంటే 5.5 degrees డిఫరెన్స్ అనేది మనకి వేరే దానికి ఉంటుంది అనమాట. సో ఇది గ్రీనిష్ టైం. అందుకే ఆ కంట్రీకి మన కంట్రీ ఉంటుంది. సేమ్ ఇలాంటి టైం డిఫరెన్స్ కూడా, అంటే వేరే కంట్రీకి మన కంట్రీకి ఎలాగో టైం డిఫరెన్స్ ఉంటుందో, మన దగ్గర ఉన్న ఓవరాల్ 28 states లో కూడా కొన్ని స్టేట్స్ లో ఇలా టైం డిఫరెన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్ లో 6 AM కి సన్ రైజెస్ అయితే గుజరాత్ లో 7:45కి మనం సన్ రైజెస్ చూస్తాం అనమాట. సో ఈ డిఫరెన్స్ ని మనం అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తాం, ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది మనం ఫాలో అవుతాం. ఏ డిగ్రీలో, 81 degreesలో. దీన్నే మనం ఈస్ట్ లాంగిట్యూడ్ అంటాం అనమాట. తూర్పు రేఖాంశాన్ని మనం ఫాలో అవుతాం. ఎందుకని, టు అవాయిడ్ ద టైం డిఫరెన్స్ ఆఫ్ డిఫరెంట్ ఏరియాస్ ఇన్ ఏ పర్టికులర్ కంట్రీ. ఒక దేశంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో ఉన్న వివిధ రకాల టైం జోన్లని ఒకే విధంగా మనం మార్చుకోవడానికి మనం తూర్పు రేఖాంశం ఆ కాలమానాన్ని మనం ఫాలో అవుతున్నాం అనమాట. ఓకే, గెట్టింగ్ యాక్సెస్ మై పాయింట్. సో ఇప్పుడు మనం అనుకున్నాం కదా, మీకు ఒక చిన్న చెప్తాను. లెట్ మీ డ్రా ఏ డయాగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ థింక్ ఇట్ ఈస్ మనం ప్యారలల్ లైన్స్ అంటున్నాం కదా అమ్మ. ఇప్పుడు అనుకున్నాం కదా 82.5 degrees తూర్పు రేఖాంశం, ఇలాంటి రేఖాంశాలను లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ అని అంటున్నాం కదా. ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఏం చెప్తుందనంటే మనకి టైం జోన్స్ ని ఇండికేట్ చేస్తుంది. ఆ టైం జోన్ ని బేస్ చేసుకుని మనం టైమ్స్ ఫాలో అవుతాం అనమాట. వీటిని మనం లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ అంటాం. మీకు తెలుసు కదా, భారతదేశం అనేది ఎప్పుడు కూడా నార్థన్ హెమిస్ఫియర్ లో ఉందన్నమాట. నార్థన్ హెమిస్ఫియర్ లో ఉందంటే ఉత్తరార్ధ గోళంలో ఉంది అని అర్థం అనమాట. అంటే ప్రపంచ భూగోళంలో భారతదేశం అనేది ఉత్తరార్ధ గోళంలో ఉంది. ఉత్తరార్ధ గోళంతో పాటు ఏమై ఉంది నానా, ఒక 30 degrees అనేది వంగి ఉంటుంది. కాబట్టి మనకి అరుణాచల్ ప్రదేశ్ లో ముందుగా సూర్యోదయం అవుతుంది గుజరాత్ కంటే కూడా. సన్ రైజెస్ ఎప్పుడైనా ఎటు సైడ్ అవుతుంది, ఈస్ట్ సైడ్ అవుతుంది కదా. ఈస్ట్ సైడ్ అంటే సన్ రైజెస్ స్టార్ట్ అవ్వడం అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది
కానీ సన్ అనేది మనకి దగ్గరగా ఉంటుంది కదా, ఆకాశం నుంచే వస్తుంది కదా. సో కాబట్టి ఏంటి ఫస్ట్ ఇది అంటే ఒక సన్ రైజెస్ అవుతుందన్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ విల్ గెట్ సేమ్ సన్ రైజెస్. But because of time zone problem, the Arunachal Pradesh is getting the first sun, and later on the Gujarat is getting the late sun due to the differences between the time zones. So ఈ time zones మనం ఎలా డిసైడ్ చేస్తామంటే, మనం ఉంటాయి కదా, మీరు గుర్తే ఉంటుందన్నా, ఇది సపోజ్ థింక్ ఇట్ యాజ్ అన్ ఏ గ్లోబ్. ది మిడిల్ లైన్ ఈస్ కాల్ ఇట్ యాజ్ ఈక్వేటర్, నథింగ్ బట్ భూమధ్య రేఖ అంటాం కదా. సో ఈక్వేటర్ కి పైన ఏముంటుంది, ఈక్వేటర్ కి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కాటక రేఖ. ఈక్వేటర్ కి కింద ఏముంటుంది, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటే ఏంటి, మకర రేఖ. తర్వాత ఏముంటుంది, ఆర్కిటిక్ సర్కిల్, ఆర్కిటిక్ వలయము. ఇక్కడ ఏముంటుంది, అంటార్కిటిక్. దీన్ని మనం ఏమంటాం నాన్న, నార్త్ పోల్. ఇక్కడ ఏమంటాం దీన్ని, సౌత్ పోల్, నార్త్ పోల్. ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము. ఈక్వేటర్ అనేది ఎన్ని డిగ్రీస్ ఉంటుంది, 0 degrees. తర్వాత ఏముంటుంది, 23.5 degrees. తర్వాత 66.5, సేమ్ 23.5, 66.5. ఇది 0 degrees, నార్త్ పోల్, సౌత్ పోల్, ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువం అన్నమాట. సో ఇది మీరు ఇక్కడ అసైన్ చేసుకోండి. జస్ట్ మీరు ఈ పిక్చర్ని ఇందులో కాంబినేషన్తో మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. చూడండి అన్న, ఇది ఈక్వేటర్ అనమాట. సో ఈక్వేటర్ అనేది ఏ కంట్రీస్ నుంచి పాస్ అవుతున్నది వి విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బట్ మనం వీఆర్ డిస్కసింగ్ టు ద అవర్ ఇండియన్ జాగ్రఫీ కాబట్టి నేను ఇండియన్ గురించి చెప్తున్నాను అనమాట. సో ఫస్ట్ వన్ ఈజ్ ఈక్వేటర్ కి పైన ఉన్న లైన్ ఏంటనంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, దాన్ని మనం కర్కాటక రేఖ అని అంటాం. అండ్ ఇక్కడ సెకండ్ లో ఉన్నది ఏంటి అని అంటే, ఈక్వేటర్ కింద ఉంది ఏంటంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, దాన్ని మనం ఏమంటాం, మకర రేఖ అని చెప్పేసి చెప్తాం అనమాట. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కి పైన ఉంది ఏంటి, ఆర్కిటిక్ సర్కిల్, ఆర్కిటిక్ వలయం అంటాం. తర్వాత కింద ఉన్నది ఏంటి పిల్లలు, అంటార్కిటిక్ సర్కిల్, అంటార్కిటిక్ వలయం అని చెప్పేసి చెప్తాం. ఈక్వేటర్ అనేది 0 degree, 23.5, 66.5, 23.5, 66.5. ఇలా మనకి ఇలా డిసైడ్ అయింది అనమాట. సో ఈ మ్యాప్ ని మేము ఇక్కడ అసైన్ చేసుకోమని అనుకున్నాం కదా. ఇక్కడ ఇండియా స్టేట్స్ గుండా ఏం వెళ్ళిపోతుందంటే, ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంది కదా నాన్న, ఇది పాస్ అవుతుంది. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది అంటే కర్కాటక రేఖ అనేది భారతదేశం గుండా వెళ్తా ఉంటది అనమాట, కర్కాటక రేఖ అనేది. సో ఈ కర్కాటక రేఖ అనేది భారతదేశం గుండా ఇలా వెళ్ళినప్పుడు ఇది మనం ఏమనుకుంటున్నాం, టైం జోన్స్ ని డిసైడ్ చేసి అనుకుంటున్నాం కదా. ఇలా వెళ్తున్నప్పుడు, ఇలా పాస్ అవుతున్నప్పుడు ఇక్కడ కొన్ని కంట్రీస్ ని టచ్ అవుతా ఉంటది అనమాట, కొన్ని స్టేట్స్ ని టచ్ అవుతా ఉంటది. అవి ఏంటంటే ఎన్ని కంట్రీస్ అంటే, ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ ద 8 states ఆఫ్ ఇండియా. అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కాటక రేఖ అనేది భారతదేశంలోని 8 రాష్ట్రాల గుండా పోతుంది. ఆ 8 రాష్ట్రాలు ఏంటనంటే, రిమెంబర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. అండ్ వితౌట్ ఈ రోజు మనం చెప్పుకుంటున్న పాయింట్ లో చాలా పాయింట్స్ కూడా ఎగ్జామ్ లో కవర్ అయ్యే పాయింట్స్. సో ఫోకస్ కేర్ఫుల్లీ. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ passes through the 8 states of India. The states are, first one is Rajasthan, Chhattisgarh, Gujarat, Madhya Pradesh, Jharkhand, West Bengal, Tripura, Mizoram. So the tropic of Cancer, 23 degrees and of Uttara Rekhamsham,
ఉత్తర రేఖాంశం అనేది ఎన్ని రాష్ట్రాల గుండా పోతుందన్నా 8 రాష్ట్రాల గుండా పోతుంది అనమాట. అందులో ఏ రాష్ట్రాలు అంటే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, Tripura, Mizoram. These are the 8 states. The Tropic of Cancer passing through these states. Okay, remember it is very very important. ఇలా వెళ్తుంది అనమాట. సో మీకు ఇందులో ఒక డౌట్ రావచ్చు, మరి 8 స్టేట్స్ నుంచి పోతుంది కదా ఈ కర్కాటక రేఖ అనేది, ఏ స్టేట్ నుండి ఎక్కువగా వెళ్తుంది, ఏ స్టేట్ నుండి తక్కువగా వెళ్తుందని. ఏ స్టేట్ నుండి ఎక్కువగా వెళ్తుంది అని అంటే మధ్యప్రదేశ్ నుండి ఎక్కువగా వెళ్తుంది, రాజస్థాన్ నుండి తక్కువగా ప్రయాణిస్తుంది అనమాట. అంటే ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23 degrees అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ద హైలీ పాసెస్ త్రూ ద మధ్యప్రదేశ్ అండ్ ద లోలీ పాసెస్ త్రూ ద రాజస్థాన్. ఓకే, రిమెంబర్. సో ఇదన్నమాట. ఇదేంటి నానా, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది భారతదేశం గుండా ప్రయాణించే రాష్ట్రాలు, కర్కాటక రేఖ అనేది భారతదేశం గుండా ప్రయాణించే రాష్ట్రాలు అనేది 8 రాష్ట్రాలు గురించి చెప్పుకుంటున్నాం అనమాట. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా 30 మనం 81.5 degrees 81.5 డిగ్రీల ఉత్తర రేఖాంశం నార్త్ లాంగిట్యూడ్ అని అనుకున్నాం కదా. ఈ నార్త్ లాంగిట్యూడ్ కూడా కొన్ని ఏరియాస్ నుండి పాస్ అవుతుంది. ఇది తూర్పు రేఖాంశం, ఇది ఉత్తర రేఖాంశం. ఈస్ట్ లాంగిట్యూడ్, ఇది నార్త్ లాంగిట్యూడ్, ఉత్తర రేఖాంశం. ఈ ఉత్తర రేఖాంశం కూడా కొన్ని కంట్రీస్, అది ఎన్ని కంట్రీస్ నుంచి వెళ్తుందంటే 5 స్టేట్స్ గుండా వెళ్తుంది. అవి ఏంటి అని అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా. సో ఆంధ్రప్రదేశ్లో ఏ ఏరియా అంటే కాకినాడ నుంచి వెళ్తుందన్న. సో భారతదేశం అనేది తూర్పు రేఖాంశం అనేదేమో 8 రాష్ట్రాల గుండా వెళ్తుంటే ఉత్తర రేఖాంశం అనేది 5 రాష్ట్రాల గుండా వెళ్తుంది అనమాట. ఉత్తర రేఖాంశం అంటే నార్త్ లాంగిట్యూడ్, తూర్పు రేఖాంశం అని అంటే ఈస్ట్ లాంగిట్యూడ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా. ఆంధ్రప్రదేశ్ కొంచెం మనకి నైబరింగ్ స్టేట్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఇక్కడ వరకు క్లియర్ చేసాం. వి డిస్కస్డ్ అబౌట్ ద నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ అవర్ కంట్రీ. దోస్ ఆర్ నథింగ్ బట్ 7 కంట్రీస్ ఆర్ దేర్ అని అనుకున్నాం కదా. ఇండియాలో, భారత్లో 7 అనే లెటర్స్ ఉన్నట్టు భారతదేశం కూడా 7 అంతర్జాతీయ దేశాలతో సరిహద్దును పంచుకుంది అని చెప్పేసి. ఆ డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్స్ అనుకున్నాం? జస్ట్ ఐమ్ రీకాలింగ్ యూ, 15,200 kilometers, రైట్? 15,200 kilometers ఉందన్నమాట. సో గుర్తుపెట్టుకున్నానా, మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? మొన్నటి వరకు 29 కదా. జమ్మూ కాశ్మీర్ ఎప్పుడైతే యూనియన్ టెరిటరీగా మారిపోయిందో, జమ్మూ అండ్ లడఖ్ గా డివైడ్ అయిపోయిందో, నౌ వీఆర్ హ్యావింగ్ ద 28 states. రిమెంబర్ ఇట్. ఈ 28 స్టేట్స్లో 17 స్టేట్స్ అనేవి ఈ నైబరింగ్ కంట్రీస్తో రిలేషన్షిప్లో ఉన్నాయి. నథింగ్ బట్ రిలేషన్షిప్లో అంటే బార్డరింగ్ అయి ఉన్నాయి అనమాట. అంటే ఇప్పుడు మన పక్కన రాష్ట్రం ఏమంటున్నాం? ఆంధ్రప్రదేశ్ అంటున్నాం కదా. సో ఈ దేశానికి ఏ రాష్ట్రానికి సరిహద్దు సంబంధం కలిగి ఉంది అనేది నేను చెప్తున్నాను. సో భారతదేశం అనేది భారతదేశంలో ఉన్న 17 రాష్ట్రాలు అనేవి ఈ అంతర్జాతీయ దేశాలైన 7 దేశాలతో సరిహద్దును కలిగి ఉన్నాయి. అంటే 7 అంతర్జాతీయ దేశాలతో మన భారతదేశంలోని 17 రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయి. సో మనం అంతర్జాతీయ సరిహద్దు యొక్క కిలోమీటర్స్ ఎన్ని అనుకున్నాం? 15,200 kilometers. ఓకే, దెన్ చూడండి అన్న, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. నేను పాకిస్తాన్ ఎన్ని కిలోమీటర్స్ అని చెప్పాను? 3,10 kilometers. ఆఫ్ఘనిస్తాన్ వచ్చి చాలా చిన్నది. సో చూడండి అన్న, భారతదేశం అనేది ఏ దేశంతో ఎక్కువ సరిహద్దును పంచుకుంటుంది అంటే బంగ్లాదేశ్ 4096 kilometers, 4096 kilometers అనమాట. వాడు క్వశ్చన్ అడుగుతాడు ఎగ్జామ్ లో, భారతదేశం అనేది ఏ దేశంతో ఎక్కువగా అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది అని చెప్పేసి ఏం చెప్పాలి మనం? బంగ్లాదేశ్. ఎన్ని కిలోమీటర్స్? 4060 kilometers. ఎప్పుడైనా కూడా హైయెస్ట్ బార్డరింగ్ కంట్రీ అండ్ లోయెస్ట్ బార్డరింగ్ కంట్రీ, హైయెస్ట్ బార్డరింగ్ కంట్రీ, లోయెస్ట్ బార్డరింగ్, ఇవి రెండు తెలుసుకుంటే సరిపోతుంది. హైయెస్ట్ బార్డరింగ్ కంట్రీ ఏంటి? బంగ్లాదేశ్. హౌ మెనీ కిలోమీటర్స్? 4096 kilometers. మరి లోయెస్ట్ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్, 80 kilometers.
ఆఫ్ఘనిస్తాన్ అనేది భారతదేశానికి అంతర్జాతీయ సరిహద్దు. అంటే ఇక్కడ మన భారతదేశం ఉంటే దాని అంతర్జాతీయ సరిహద్దు అనేది ఈ విస్తీర్ణం అనేది 80 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ బంగ్లాదేశ్ విస్తీర్ణం అనేది 4096 కిలోమీటర్స్ ఉంటుంది. పాకిస్తాన్ అనేది, ఈ పాకిస్తాన్ గురించి ఎందుకు చెప్పానంటే మన పక్కన ఉన్న కంట్రీ, మనల్ని ఎప్పుడు డిస్టర్బ్ చేసే కంట్రీ కాబట్టి ఐఎమ్ సేయింగ్ అబౌట్ ద కిలోమీటర్స్ ఆఫ్ పాకిస్తాన్. 3310 కిలోమీటర్స్. ఓకే, 3310 కిలోమీటర్స్ ఉంటుంది. సో చూడండి అన్న, మనం అనుకున్నాం కదా జస్ట్ నౌ ఐ సెడ్ భారతదేశం అనేది భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో 17 రాష్ట్రాలు భారతదేశం చుట్టూ ఉన్న 7 అంతర్జాతీయ సరిహద్దు దేశాలతో సంబంధాన్ని కలిగి ఉన్నాయని. సో పాకిస్తాన్ అనేది ఏ కంట్రీస్ నథింగ్ బట్ ఏ స్టేట్ తో కలిగి ఉందంటే పాకిస్తాన్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జార్ఖండ్. గుర్తుపెట్టుకున్నానా, ఇది పాకిస్తాన్ అయితే ఈ ప్లేస్ గుజరాత్ ఉంటుంది, ఇక్కడ రాజస్థాన్ ఉంటుంది, ఇక్కడ పంజాబ్ ఉంటుంది, ఇక్కడ జార్ఖండ్ ఉంటుంది. సో మీకు డయాగ్రామ్ తెలిసినప్పుడు అంటే ఎక్కడెక్కడ ఏ స్టేట్ అనేది ఉంది అని మీకు ఐడియా వచ్చినప్పుడు యూ కెన్ ఐడెంటిఫై ద స్టేట్స్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ కంట్రీ ఈజీలీ. సో నైబరింగ్ కంట్రీస్ అనేది గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. నైబరింగ్ స్టేట్స్ అనేవి ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్నాయని తెలుసు. ఈస్ట్ సైడ్ ఏం కంట్రీస్ ఉన్నాయి, వెస్ట్ సైడ్, నార్త్ సైడ్, సౌత్ సైడ్ ఏమున్నాయి. సో మిడిల్ మీకు ఒకటి ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. మిడిల్ ఆఫ్ ద స్టేట్ అంటే మధ్యప్రదేశ్ అని మీరు చెప్పేస్తారు. అలా బార్డరింగ్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలంగాణ, కేరళ, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ ఇలా కంట్రీస్ ఉంటాయి. సో మనకి ఇలా బార్డరింగ్ స్టేట్స్ ఏవనేది మనం గుర్తుపెట్టుకుంటే మనం బార్డరింగ్ స్టేట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో పాకిస్తాన్ అనేది గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జార్ఖండ్ ఇలా 4 స్టేట్స్ తో రిలేషన్షిప్ లో ఉంది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ అన్న చూడండి, ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడైనా కూడా వాట్ ఈస్ దిస్ ప్లేస్, నార్త్ కదా, ఇది నార్త్ వెస్ట్ కదా, ఇది నార్త్ వెస్ట్ కి చివర్లో ఉంటుంది, నార్త్ వెస్ట్ కి చివర్లో ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్. కాబట్టి ఈ కంట్రీ అనేది ఒక స్టేట్ తో మాత్రమే రిలేషన్షిప్ ఉంది, అంటే రిలేషన్ బార్డరింగ్ లో ఉంది. అదేంటంటే ఈ పార్ట్ ఏంటి, మనం క్రోన్ అంటాం కదా, భారతదేశానికి కిరీటం లాంటి స్టేట్ అంటాం కదా, ఏంటి, జమ్మూ కాశ్మీర్. సో ఆఫ్ఘనిస్తాన్ అనేది ఓన్లీ వన్ కంట్రీ, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ జమ్మూ కాశ్మీర్. అండ్ చైనా, చైనా ఏంటి అని అంటే జమ్మూ కాశ్మీర్ అండ్ ఉత్తరాఖండ్. మనం ఉత్తరాఖండ్ ని ఉత్తరాంచల్ అని కూడా చెప్తాం, గుర్తుపెట్టుకోండి. ఉత్తరాఖండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇట్ as ఉత్తరాంచల్. సో సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, అస్సాం. ఓకే, సో చైనా, the bordering states with China, Jammu Kashmir, Uttarakhand or Uttaranchal, Sikkim, Himachal Pradesh, Assam. Sorry student, just now I did small mistake. Pakistan అనేది గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ తో పాటు నాట్ జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్. It's came by flow, sorry for that mistake. And ఏమనుకుంటున్నాం, చైనాతో ఏమున్నాయి, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం. సో నెక్స్ట్ భూటాన్. భూటాన్ చెప్పడానికంటే ముందు మనకి నేపాల్ గురించి చెప్తాను నేను, ఎందుకంటే ఇది మనకి నైబరింగ్ కంట్రీ, చాలా క్లోజ్ మోస్ట్ నైబరింగ్ కంట్రీ కాబట్టి. సో మనకి ఈ కంట్రీ నుంచి ఉన్న నైబరింగ్ స్టేట్స్ గురించి ఎక్కువ ఎగ్జామ్ లో అడుగుతారు. అండ్ చైనా మనతో ఎప్పటికీ డిస్టర్బెన్స్ ఉంటుంది, పాకిస్తాన్ తో డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ కంట్రీస్ తో స్టేట్ బార్డర్ అయి ఉన్న స్టేట్స్, అంటే ఈ కంట్రీస్ తో మన స్టేట్స్ ఏవైతే బార్డరింగ్ ఉన్నాయో ఇలాంటి వాటి నుంచి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు అనమాట. సో అందుకనే మనకి ఎప్పుడు డిస్టర్బ్స్ ఉన్న కంట్రీస్ నుంచి ఫోకస్ చేయాలి. సో నేపాల్ ఏంటి అని అంటే సిక్కిం. చూడండి, చైనా కూడా సిక్కింతో ఉంటుంది, నేపాల్ కూడా సిక్కింతో ఉంటుంది. ఇక్కడ ఏమొచ్చిందమ్మా, ఉత్తరాఖండ్ వచ్చింది కదా, ఇక్కడ ఏమొస్తుంది, ఉత్తరప్రదేశ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. చైనా అనేది ఉత్తరాఖండ్ తో బార్డరింగ్ అయి ఉంది, నేపాల్ అనేది ఉత్తరప్రదేశ్ తో బార్డరింగ్ అయింది. అండ్ బీహార్, బెంగాల్ and Uttar Pradesh, at the same time Uttarakhand.
ఇలా అర్థమవుతుంది కదా. నేపాల్ అనేది సిక్కిం, ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ ఇస్ నథింగ్ బట్ వెస్ట్ బంగా, సో ఉత్తరప్రదేశ్. సో నేపాల్ అనేది ఉత్తరప్రదేశ్ తో ఉత్తరాఖండ్ తో నైబరింగ్ స్టేట్స్ తో రిలేషన్షిప్ లో ఉంది. చైనా అనేది ఉత్తరాఖండ్ తో ఉంది, నాట్ ఉత్తరప్రదేశ్, రిమెంబర్ ఇట్. అండ్ మియన్మార్ అనేది మనకి ఈశాన్య రాష్ట్రాలు అంటాం కదా, వాటిని మనం 7 సిస్టర్స్ అంటాం. ఈ 7 స్టేట్స్ ఏవైతే ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, త్రిపుర, లైక్ ఎక్సెట్రా, ఇలాంటి కంట్రీస్ ఇలాంటి స్టేట్స్ అన్నిటిని మనం 7 సిస్టర్స్ ఆఫ్ అవర్ కంట్రీ అంటాం. వీటిని ఈశాన్య రాష్ట్రాలు, అక్క చెల్లెలు అని చెప్పేసి పిలుస్తారు అనమాట. వీటికి ఎక్కువగా నైబరింగ్ కంట్రీ ఏంటంటే మియన్మార్ అనమాట. ఏంటేంటి ఆ మియన్మార్ కి? అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. సో మియన్మార్ యొక్క బార్డరింగ్ స్టేట్స్ ఏంటమ్మా? అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. అండ్ ఇంకా మనకి ఏం మిగిలిపోయాయి? భూటాన్ మిగిలిపోయింది అండ్ బంగ్లాదేశ్ మిగిలిపోయింది. భూటాన్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, వెస్ట్ బెంగాల్, ఓకే, అండ్ బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్. గుర్తుపెట్టుకున్నానా? జస్ట్ నౌ ఐ సెడ్ టు యూ, భారతదేశం అనేది ఏ దేశంతో ఎక్కువ అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉంది అంటే మనం ఏం చెప్పుకున్నాం? బంగ్లాదేశ్ అన్నాం కదా. ఎన్ని కిలోమీటర్? 4,996 కిలోమీటర్స్ అంటున్నాం కదా. అంటే ఇక్కడ బంగ్లాదేశ్ అనేది ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు ఉంది కాబట్టి ఇది ఎక్కువగా సరిహద్దుని ఉంది కాబట్టి ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దుని కలిగి ఉంది. అవి ఏంటంటే వెస్ట్ బెంగాల్, ఓకే, నథింగ్ బట్ పశ్చిమ బెంగాల్ అంటాం కదా మనం. వెస్ట్ బెంగాల్ ఒకటి. Now it is pronouncing as West Bengal. Remember it. Meghalaya, Assam, Mizoram, Tripura. West Bengal, Meghalaya, Assam, Mizoram, Tripura. ఈ నైబరింగ్ స్టేట్స్ తో బంగ్లాదేశ్ అనేది బార్డర్ అయి ఉందన్నమాట. సో ఐఎమ్ రిపీటింగ్ అగైన్, భారతదేశం అనేది 7 అంతర్జాతీయ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. 7 అంతర్జాతీయ సరిహద్దులు అంటే నథింగ్ బట్ ద ఇండియాస్ బార్డరింగ్ కంట్రీస్ ఈజ్ 7. సో భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలు, 9 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఓకే, ఈ 28 రాష్ట్రాల్లో 17 రాష్ట్రాలు ఈ ఏవైతే 7 అంతర్జాతీయ సరిహద్దు దేశాలు ఉన్నాయో వాటితోని సంబంధాన్ని కలిగి ఉన్నాయి అనమాట. సో అవి ఏంటి అంటే మనకి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, భూటాన్, నేపాల్, మియన్మార్, బంగ్లాదేశ్, 7 కంట్రీస్. సో మీరు గుర్తుపెట్టుకున్నానా, ఇక్కడ ఉన్నాయి కదా మాల్దీవ్స్ అండ్ శ్రీలంక ఉంది కదా, వీటిని వాటర్ బార్డరింగ్ కంట్రీస్ అంటారు. సో మనం వీటిని కన్సిడర్ చేయొద్దు. భౌగోళికంగా జాగ్రఫికల్ ఏరియా మాత్రమే మనం తీసుకోవాలి. ఓకే, రిమెంబర్ ఇట్. కాంటినెంట్ పరంగా చూసుకుంటే మనకి మిగతా స్టేట్స్, శ్రీలంక, ఇవన్నీ వస్తాయన్నమాట. కానీ ఓన్లీ మనకి బార్డరింగ్ స్టేట్స్. మీకు బార్డరింగ్ స్టేట్స్ ఎన్ని అంటే 7 అని బ్లైండ్ గా గుర్తుపెట్టేసుకోండి. ఈ శ్రీలంక, మాల్దీవ్స్ ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే వాటర్ బార్డరింగ్ కంట్రీస్. ఇట్ ఈస్ నాట్ కమ్స్ అండర్ దిస్ టాపిక్. ఓకే, రిమెంబర్ ఇట్. మనకి శ్రీలంకతో సంబంధం లేదు, జస్ట్ ఇట్ ఈస్ వాటర్ బార్డరింగ్ కంట్రీ అంతే. సో ఇదనమాట. సో పాకిస్తాన్ ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ నానా? 3,310 కిలోమీటర్. సో మనకి అంతర్జాతీయ సరిహద్దు ఎన్ని కిలోమీటర్స్ అనుకున్నాం? 15,200 అనుకున్నాం కదా. సో పాకిస్తాన్ ఏ కంట్రీస్ తో ఉంది నానా? గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్. ఆఫ్ఘనిస్తాన్ ఒకే ఒక కంట్రీ, ఏంటి? జమ్మూ కాశ్మీర్. సారీ, ఆఫ్ఘనిస్తాన్ అనేది భారతదేశంలో ఒకే ఒక స్టేట్ తోని కలిగి ఉంది, అది ఏంటంటే జమ్మూ కాశ్మీర్. చైనా వచ్చరికి ఏంటి? జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, నథింగ్ బట్ ఉత్తరాంచల్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, అస్సాం. అండ్ భూటాన్ వచ్చరికి ఏముంది నాన్న? అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, వెస్ట్ బంగా. అండ్ నేపాల్ వచ్చరికి ఏముంది నాన్న? సిక్కిం, ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, ఉత్తరాఖండ్. సో మియన్మార్ వచ్చరికి ఏముంది నాన్న? మియన్మార్ ఎక్కడ రాసాం? నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, అస్సాం. అండ్ బంగ్లాదేశ్ వచ్చరికి ఏముంది? వెస్ట్ బంగా, మేఘాలయ, అస్సాం, మిజోరాం, త్రిపుర. సో దిస్ ఈస్ ద నైబరింగ్ కంట్రీస్, the relation with the neighboring states of our country. Okay, and
మనం ఇందాక జస్ట్ నౌ ఐ సెడ్ నో, మనకి వాటర్ బార్డరింగ్ కంట్రీస్ అనేవి ఉంటాయని. యాక్చువల్గా ఇప్పుడు అంతర్జాతీయ సరిహద్దు, అంతర్జాతీయ దేశాలు, సరిహద్దు రాష్ట్రాలని మనం ఇలా అంటున్నాం కదా, బార్డరింగ్ కంట్రీస్ అని. యాక్చువల్గా ఒక దేశం కానీ, ఎప్పుడైనా కూడా ఒక దేశానికే కానీ ఒక రాష్ట్రానికి కానీ భౌగోళికంగా అంటే జాగ్రఫికల్ వేలా ఐడెంటిఫికేషన్ రావాలి అంటే అది ఎప్పుడైనా ఎలా ఉండాలి అంటే దానికి ఒక పర్టికులర్ క్లైమేట్ ఉండాలి, పర్టికులర్ టైం జోన్ అనేది ఉండాలి, అంటే నథింగ్ బట్ ఒక స్టాండర్డ్ టైం అనేది ఉండాలి. ఒక ఎలా చెప్పుకోవాలంటే అన్ని రకాలుగా అది ఫ్లెక్సిబుల్గా ఉంటేనే దాన్ని మనం ఇంటర్నేషనల్ వైజ్గా ఐడెంటిటీ వస్తుంది అనమాట. ఇంటర్నేషనల్ వైజ్గా ఐడెంటిటీ ఉంటుంది. లేకపోతే అలా ఐడెంటిటీ ఉండదు. మనం దాన్ని అంతర్జాతీయ సరిహద్దు దేశం అని, వాటర్ బార్డరింగ్ స్టేట్స్ అని అంటామని. సో అలా లేకపోతే వాటిని ఏమంటామంటే మనం ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అని చెప్పేసి చెప్తాం. ఏం స్టేట్స్ అంటాం అలా? అంతర్జాతీయ సరిహద్దు కానీ లేదంటే జల సరిహద్దు కానీ, అంటే నథింగ్ బట్ దెర్ ఈస్ నో బార్డరింగ్ కంట్రీ ఆర్ దెర్ ఈస్ నో బార్డరింగ్ వాటర్. లేకపోతే వాటిని ఏమంటామంటే ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటాం. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అని చెప్పేసి చెప్తాం అనమాట. సో ఈ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఏంటి అని అంటే గుర్తుపెట్టుకోనన్నా, ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటే దానికి అంతర్జాతీయ సరిహద్దు కానీ, అంటే ఇలా మనం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇలా అంటున్నాం కదా, ఇలా ఏ కంట్రీస్ తోని సంబంధం లేకపోయినా. ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఇక్కడ సౌత్ సైడ్ మనకి ఏముంటుందని చెప్తున్నాం, హిందూ ఓషన్, వెస్ట్ సైడ్ అరేబియన్ ఓషన్, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ అండ్ హిమాలయస్ ఇలా అనుకుంటున్నాం కదా మనం. ఇక్కడ ఓషన్స్ ఉన్నాయి కదా మనకి. ఇలా ఓషన్స్ కూడా ఈ ఓషన్స్ తో కూడా ఎలాంటి బార్డరింగ్ లేకపోతే, అంటే ఇంటర్నేషనల్ బార్డర్ అండ్ వాటర్ బార్డర్ లేకపోతే ఆ స్టేట్స్ ని మనం ల్యాండ్ లాక్డ్ స్టేట్, లేదంటే ఒక కంట్రీ అయితే ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని చెప్పేసి చెప్తాం అనమాట. సో మన దగ్గర కూడా ఇలా ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఉన్నాయి. అవి ఏంటి అని అంటే మధ్యప్రదేశ్. చూడండి, మధ్యప్రదేశ్ అనేది ద మిడిల్ స్టేట్ ఆఫ్ అవర్ కంట్రీ. సో కాబట్టి ఇక్కడ ఎలాంటి అంతర్జాతీయ సరిహద్దు కానీ అంతర్జాతీయ జలసద్దు కానీ దీనికి లేవన్నమాట. ల్యాండ్ లాక్డ్ స్టేట్. ఫస్ట్ వన్ ఏంటి? మధ్యప్రదేశ్, ఎంపీ స్టేట్ మధ్యప్రదేశ్. హర్యానా ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది మధ్యప్రదేశ్కి. ఛత్తీస్గఢ్, and Telangana, and one more Jharkhand, జార్ఖండ్ అనమాట. సో గుర్తుపెట్టుకున్నానా, ల్యాండ్ లాక్డ్ స్టేట్ ఏంటంటే మధ్యప్రదేశ్, హర్యానా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, జార్ఖండ్. వీటికి ఎలాంటి అంతర్జాతీయ సరిహద్దు కానీ అంతర్జాతీయ జల సరిహద్దు కానీ ఉండదు. ఇలా లేకపోతే వాటిని ఏమంటున్నాం మనం? ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అని చెప్పి చెప్తున్నాం అనమాట. సో తెలంగాణ కూడా ల్యాండ్ లాక్డ్ స్టేట్. మనకి తెలంగాణకి కూడా ఎలాంటి అంతర్జాతీయ సరిహద్దు, ఏ కంట్రీతోని రిలేషన్షిప్ లేదు అండ్ ఎలాంటి మనకి సముద్రాలు అలాంటివి ఏం లేవు కాబట్టి ఇలా ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. సో చూడండి అన్న, మనకి ఏమని చెప్పాను నేను, భారతదేశం అనేది 7 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉంది. 15,200 కిలోమీటర్స్ అని అనుకున్నాం కదా. ఈ 15,200 కిలోమీటర్స్ ఎలా అవుతుందంటే బంగ్లాదేశ్ అనేది 4,096, పాకిస్తాన్ 3310 అండ్ ఆఫ్ఘనిస్తాన్ 8, ఇవి అన్ని యాడ్ చేయండి, మీకు 15,200 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇవన్నీ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఆల్సో, ఇంపార్టెంట్ థింగ్, మనకి యూనియన్ టెరిటరీస్ ప్రజెంట్లీ మనకి యూనియన్ టెరిటరీస్ 9 ఉన్నాయి కదా. ఇందులో ఒక యూనియన్ టెరిటరీ కూడా ల్యాండ్ లాక్డే. ఏంటిది అది? ఢిల్లీ ఆల్సో ఏ ల్యాండ్ లాక్డ్ స్టేట్. కాకపోతే వీఆర్ నాట్ ట్రీటింగ్ ఇట్ యాజ్ ఏ స్టేట్, వీఆర్ ట్రీటింగ్ ఇట్ యాజ్ ఏ యూనియన్ టెరిటరీ. దట్స్ వై వీఆర్ నాట్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఏ ల్యాండ్ లాక్డ్ స్టేట్. ఢిల్లీ కూడా ఒక ల్యాండ్ లాక్డ్ స్టేటే, కాకపోతే అది కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి మనం దాన్ని ఒక రాష్ట్రంగా గుర్తించలేం కాబట్టి ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ కిందికి ఢిల్లీ అనేది రాదు. రిమెంబర్ ఇట్ పాయింట్. ఒకవేళ వాడు యూనియన్ టెరిటరీస్ లో ఏంటి ల్యాండ్ లాక్డ్ స్టేట్ అంటే మాత్రం యూ కెన్ మెన్షన్ ఇట్ యాజ్ ఢిల్లీ, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే, సో మధ్యప్రదేశ్, హర్యానా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, జార్ఖండ్. అండ్ సో మనకి ఇలా ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఇక్కడ మనం నైబరింగ్ స్టేట్స్ చూసాం కదా, మనకి సేమ్ ఇక్కడ వాటర్ బార్డరింగ్ ఉంటుంది అనుకున్నాం కదా, సముద్రాలు ఉన్నాయి కదా, మనకి ఓషన్స్ ఉన్నాయి కదా. ఆ ఓషన్స్ ఏవేవి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి అనేది మనం చెప్పుకుందాం ఇప్పుడు.
ఒకటి గుర్తుపెట్టుకున్నానా, సపోజ్ యూ వాంట్ ఏ స్మార్ట్ లెర్నింగ్ అని అనుకున్నప్పుడు యూ కెన్ డ్రా ఏ డయాగ్రామ్ లైక్ దిస్ అండ్ డివైడ్ ద కంట్రీ టు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. యూ కెన్ డివైడ్ లైక్ దట్, దెన్ యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద స్టేట్స్ అండ్ యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద వాటర్ బార్డరింగ్ స్టేట్స్. సీననా ఇది ఈస్ట్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్. గుర్తుపెట్టుకోండి, మనకి ఈస్ట్ వెస్ట్ లేదు అంటే సౌత్ వెస్ట్ లేదంటే సౌత్ ఈస్ట్ సైడ్ మాత్రమే మనకి ఓషన్ బార్డర్స్ ఉన్నాయి, నార్త్ సైడ్ హిమాలయస్ ఉన్నాయి, ఇక్కడ ఏం కవర్ అయ్యలేదు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఈస్ట్ సైడ్ ఏమేమి ఉంటాయి కంట్రీస్, సారీ స్టేట్స్ ఏమేమి ఉంటాయి. ఫస్ట్ వన్ కోల్కతా, కోల్కతా ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఉంటుంది కదా ఆంధ్రప్రదేశ్, సౌత్ ఈస్ట్ సైడ్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఒరిస్సా, ఇంక ఇక్కడ ఏముంటుంది తమిళనాడు. ఓకే, 4 అయ్యాయి కదా, ఈస్ట్ సైడ్ 4 స్టేట్స్, దీస్ ఆర్ ద వాటర్ బార్డరింగ్ స్టేట్స్. ఓకే, అండ్ వెస్ట్ సైడ్ వచ్చేసరికి ద 4 మోస్ట్ ఇంపార్టెంట్ గుజరాత్. అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ గుజరాత్ కి దగ్గరలో ఏం స్టేట్ ఉంటుంది, మహారాష్ట్ర. ఓకే, మహారాష్ట్రకి చాలా ఇక్కడ ఒక చిన్న రౌండ్ బాక్స్ లాగా కనిపిస్తుంది మనకి మ్యాప్ లో, దట్ ఈస్ నథింగ్ బట్ గోవా. మనం ఫ్రెంచ్ వాళ్ళ నుంచి ఇది ఆక్యుపై చేసుకున్నాం, 1963 or 73లో మనం ఆక్యుపై చేసుకున్నాం గోవాని. సో గుజరాత్, మహారాష్ట్ర, గోవా. ఇంకేముంటుంది గోవాకి దగ్గరలో కర్ణాటక. తర్వాత ఇంకేముంటుంది కేరళ. సో తెలంగాణ ఆల్రెడీ ల్యాండ్ లాక్ స్టేట్ కాబట్టి మనకి ఎలాంటి వాటర్ బార్డరింగ్స్ అనేవి ఉండవు. సో గుర్తుపెట్టుకున్నానా, 1 2 3 4 5 వెస్ట్ సైడ్ 5 వాటర్ బార్డరింగ్ స్టేట్స్ ఉన్నాయి, ఈస్ట్ సైడ్ 4 వాటరింగ్ బార్డర్ స్టేట్స్ ఉన్నాయి అనమాట. సో మీకు ఇండియాలో ఏ స్టేట్ ఎటువైపు ఉంది అనేది మీకు తెలిస్తే యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద వాటర్ బార్డరింగ్ స్టేట్స్. సో కోల్కతా, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు, అండ్ గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. సో మనకి ఇందాక మనం ఇక్కడ అండమాన్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, మనకి అండమాన్ నికోబార్ అని చెప్పేసి మనకి ఐలాండ్స్ ఉన్నాయి కదా, వాటన్నింటిని కలుపుకుంటే మనకి సముద్ర విస్తీర్ణం ఓషన్ బార్డర్ ఎన్ని కిలోమీటర్స్ ఉంది అని అంటే 7516. ద కాంబినేషన్ ఆఫ్ అండమాన్, ఇక్కడ అండమాన్ నికోబార్ ఉంటుంది, ఇక్కడ ఈ సైడ్ లో లక్షద్వీప్ ఉంటుంది, వీటన్నిటిని వాటర్ బార్డరింగ్ కలుపుకుంటే మనకి 7516 కిలోమీటర్స్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఫిగర్ అనేది చాలా ఇంపార్టెంట్. లేదు ఇది మనం తీసేసామంటే, మనం ఒకవేళ మనం సపోజ్ ఇఫ్ యూఆర్ నాట్ యాడింగ్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ ఓషన్ ఏరియా 6500 కిలోమీటర్స్ ఉంటుంది. ఒకవేళ మనం దీన్ని యాడ్ చేస్తే కనుక 7516 కిలోమీటర్స్ ఉంటుంది. సో భారతదేశం మొత్తం విస్తీర్ణం వచ్చేసరికి 3.28 కిలోమీటర్స్ స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే, భారతదేశ పూర్తి విస్తీర్ణం. భారతదేశం అనేది ఎన్ని కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది అంటే 15,200 కిలోమీటర్స్. భారతదేశం ఎన్ని కిలోమీటర్ వాటర్ బార్డరింగ్ ని కలిగి ఉంది అని అంటే 7516 విత్ ద కాంబినేషన్ ఆఫ్ అండమాన్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్ అని చెప్పేసి చెప్పుకుందాం. ఓకే, సో మనకి ఏమేమి ఉన్నాయి, ఈస్ట్ సైడ్ ఏమున్నాయి, కోల్కతా, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు, అండ్ గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. అండ్ ఈ ఓషన్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకి ఇక్కడ ఏముంటుందన్నా అరేబియన్ సీ కదా, ఇక్కడ ఏముంది మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంది కదా, ఇక్కడ హిందూ ఓషన్ ఉంది కదా. సో చూద్దాం. సో ఇక్కడ మరి ఈ సముద్రాలలో ఎక్కువ సముద్ర దూరాన్ని కలిగి ఉంది ఏంటంటే, అంటే బీచెస్ అంటాం కదా మనం, బీచ్ అంటే నథింగ్ బట్ ఎక్కువ బార్డరింగ్ ఉంది అంటే అక్కడ బీచ్ అనేది ఉంటుంది, బీచ్ కంపల్సరీ ఉంటుంది. ఆ బీచ్ రూట్ అనేది మనకి ఎంత ఉంటుందంటే నథింగ్ బట్ కోస్ట్, నాట్ బీచ్. ఫర్ సేక్ ఆఫ్ ఈజీ అండర్స్టాండ్ ఐమ్ యూజింగ్ యాజ్ ఎ వర్డ్ యాజ్ ఇన్ ప్లేస్ ఆఫ్ కోస్ట్ ఐమ్ యూజింగ్ యాజ్ ఎ బీచ్. సో మనకి కోస్టల్ ఏరియా ఎంత ఉంటుందంటే, హైయెస్ట్ కోస్టల్ ఏరియా ఉన్న ఏరియా ఏంటంటే గుజరాత్. హైయెస్ట్ కోస్టల్ ఏరియా ఉంది ఏది అంటే సమ్ 1056 లైక్ దట్. సో ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ హ్యావ్ అన్ ఐడియా. అండ్ గుజరాత్ అనేది ఎక్కువగా కోస్టల్ ఏరియా అని ఉంటుంది. గుజరాత్ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్, 976 కిలోమీటర్స్. సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ ఫిగర్, 976 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఎక్కువగా సముద్ర సరిహద్దు కలిగి ఉన్నాయి, ఎక్కువ సముద్ర కోస్టల్ ఏరియా, కోస్తా తీరం కలిగి ఉంది ఏంటంటే గుజరాత్. మన దేశంలో గుజరాత్ అనేది పెద్ద సముద్ర తీరాన్ని కలిగి ఉంది. గుజరాత్ తర్వాత ఏ స్టేట్ ఉందంటే ఆంధ్రప్రదేశ్ అన్నమాట. కానీ చాలా బిజియెస్ట్ కోస్ట్ ఏరియా ఏంటంటే మహారాష్ట్ర. చాలా బిజియెస్ట్ ఏంటంటే మహారాష్ట్ర ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మహారాష్ట్ర అండ్ నెక్స్ట్ కోల్కతా ఉంటుంది అనమాట. సో గుర్తుపెట్టుకున్నానా. సో ఇక్కడ ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కంప్లీట్ గా మనకి
భారతదేశంలోని 17 రాష్ట్రాలు 7 అంతర్జాతీయ దేశాలతోని సరిహద్దును కలిగి ఉన్నాయి. భారతదేశంలోని 9 రాష్ట్రాలు సముద్రపు సరిహద్దును కలిగి ఉన్నాయి అనమాట. ఈ 9 స్టేట్స్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఈస్ట్ సైడ్ 4 స్టేట్స్ అండ్ వెస్ట్ సైడ్ 5 స్టేట్స్ ఉన్నాయి. కంప్లీట్ గా 9 స్టేట్స్ మనకు ఉన్నాయి. ఓకే, సో కానీ వీటికి సపరేట్ ఒక కోస్టల్ నేమ్ అనేది ఉంటుంది. ఆ కోస్టల్ నేమ్ యూజ్ చేసి మాత్రమే మనం వాటిని ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జామినేషన్ పర్పస్ మనకి ఖచ్చితంగా కోస్టల్ ఏరియాస్ అడుగుతాను అనమాట. సో ఐ విల్ స్టార్ట్ విత్ ద గుజరాత్. సో గుజరాత్ కోస్టల్ ఏరియాని ఏమంటామంటే మనం కాండ్లా కోస్ట్ అని చెప్పేసి చెప్తాం అనమాట. కాండ్లా కోస్ట్. ప్రతి ఒక్క కోస్ట్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో గుజరాత్ ని మనం ఏమంటున్నాం, కాండ్లా కోస్ట్ అంటున్నాం కదా. దీని స్పెషాలిటీ ఏంటంటే టైడ్స్, వేవ్స్ అంటాం కదా, టైడ్స్ అలలు. ఇక్కడ ఈ గుజరాత్ లోని కాండ్లా తీరం, కోస్ట్ అంటే తీరాన్ని ఇంగ్లీష్ లో కోస్ట్ అంటాం. కోస్ట్ ఇస్ నథింగ్ బట్ తీరం. సో ఈ కాండ్లా తీరంలో ఎక్కువగా ఏముంటుంటే అలలు ఎక్కువగా వస్తుంటాయి, టైడ్స్ ఎక్కువగా వస్తుంటాయి అనమాట. అందుకనే అక్కడ టైడల్ పవర్ ని ప్రొడ్యూస్ చేస్తారు గుజరాత్ లో. సో గుజరాత్ లో ఎందుకు ఇంపార్టెంట్, గుజరాత్ లో కోస్టల్ ఏరియా ఎందుకు ఇంపార్టెంట్, అక్కడ టైడల్ పవర్ ని అంటే ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారు అనమాట. అలలు అనేది వేగంతో వస్తుంటాయి, స్పీడ్ తో వస్తుంటాయి. ఆ స్పీడ్ కి సమ్ ప్రెజర్ ఉంటుంది కాబట్టి ఆ ప్రెజర్ నుంచి వాళ్ళు పవర్ ని ప్రొడ్యూస్ చేస్తారు. సో దానికి ఫేమస్ అన్నమాట. అండ్ మహారాష్ట్రని ఏమంటామంటే మనం కొంకన్ కోస్టల్ అంటాం అనమాట. కొంకన్ అని చెప్పేసి చెప్తాం. మహారాష్ట్రని ఏమంటాం, కొంకన్ కోస్ట్ అని చెప్పేసి చెప్తాం అనమాట. సో ద బిజియెస్ట్ కోస్ట్ ఏది మన ఇండియాలో అంటే మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో ఆల్రెడీ ఉన్న కోస్టల్ ఏరియా సరిపోవట్లేదని దాన్ని ఇంకా చాలా న్యూ కోస్టల్ ఏరియాస్ ని చాలా డెవలప్ చేస్తున్నారు. సో ద బిజియెస్ట్, చాలా రద్దీ అనేది ఏంటంటే మహారాష్ట్ర సారీ. సో దాన్ని ఏమంటామంటే కొంకన్ కోస్ట్ అని చెప్పేసి చెప్తాం అనమాట. కొంకన్. సో మహారాష్ట్ర తర్వాత ఏంటంటే గోవా. సో గోవాని కూడా ఏమంటామంటే కొంకన్. బోత్ ఆర్ కాల్ ఇట్ as కొంకన్. మహారాష్ట్ర కొంకన్, గోవా ఆల్సో కాల్ ఇట్ as కొంకన్. వై ద గోవా ఈస్ కాలింగ్ ఇట్ as a కొంకన్ కోస్ట్ మీన్స్ గోవాలో ఉన్న ప్రజలు మాట్లాడే భాష ఏంటంటే కొంకణి లాంగ్వేజ్. సో అందుకని అక్కడ ఉన్న సముద్ర బార్డర్ కి వాళ్ళు కొంకన్ కోస్ట్ అని పెట్టుకున్నారు అనమాట. రిమెంబర్ ఇట్. సో మీకు ఇక్కడ 2 పాయింట్స్ నేను చెప్పాను. గోవాకి ఉన్న కోస్టల్ ఏరియాని మనం కొంకన్ కోస్టల్ ఏరియా అంటున్నాం. ఎందుకనంటే ద ఏరియా ఆఫ్ ద పీపుల్, ద గోవా పీపుల్, దే ఆర్ స్పీకింగ్ ద లాంగ్వేజ్. దట్ లాంగ్వేజ్ నేమ్ ఈస్ నథింగ్ బట్ కొంకణి అండ్ ఇట్ ఈస్ రీసెంట్లీ రికగ్నైజ్డ్ బై ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆల్సో. ఓకే. అండ్ కర్ణాటక, మహారాష్ట్ర నేను చెప్పలేకన్నా, మహారాష్ట్ర అనేది మోస్ట్లీ ట్రాన్స్పోర్టేషన్ కి యూజ్ అవుతుంది. అండ్ కొంకన్ వచ్చేసరికి ఏంటంటే మీకు తెలుసు గోవా అంటే బీచెస్ కి ఇంపార్టెంట్ కదా. సో ఆ బీచెస్ కి వాళ్ళకి కంప్లీట్ మనీ వచ్చేది టూరిజం వల్లనే. సో గోవా ఎక్కువగా గోవా యొక్క రెవెన్యూ అనేది మోస్ట్ ఆఫ్ ది రెవెన్యూ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద టూరిజం ఆఫ్ బీచెస్. ఓకే. దెన్ కర్ణాటకని మనం ఏమంటామంటే కెనరా కోస్ట్ అని చెప్పేసి చెప్తామన్నమాట. కెనరా కోస్ట్. సో అండ్ వన్ మోర్, గోవాలోని బీచెస్ నుంచి అంటే గోవాలో ఉన్న కోస్టల్ ఏరియా నుంచి ఐరన్ ఎక్కువగా ఇంపోర్ట్ చేస్తారు ఎట్ ద సేమ్ టైం ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. దెన్ దానికి కెనరా కోస్ట్, కర్ణాటక కోస్ట్ కి అంత పెద్దగా స్పెషాలిటీ ఏం లేదు. దట్ ఈస్ వర్కింగ్ ఫర్ ఏ టూరిజం, దట్స్ ఇట్. అండ్ కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ అంటాం మనం. ద స్పైసెస్ సిటీ ఆఫ్ అవర్ కంట్రీ అని చెప్పేసి కూడా చెప్తాం. సుగంధ ద్రవ్యాల రాష్ట్రం ఏది అన్న, సుగంధ ద్రవ్యాలు నథింగ్ బట్ స్పైసెస్. ఈ లవంగం, ఇలాచి ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి ఎక్కువగా ఇక్కడే ప్రొడ్యూస్ చేస్తారన్నమాట. అంటే గాడ్స్ ఓన్ కంట్రీ. సో నేచర్ వైజ్ గా చాలా బాగుంటుంది కాబట్టి కంట్రీని మనం ఈ స్టేట్ ని గాడ్స్ ఓన్ కంట్రీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్తాం అనమాట. సో ఈ కేరళని ఒక కోస్టల్ ఏరియాని మనం ఏమంటాం మలబార్. సో ఇది ఆహ్లాదానికి ప్రసిద్ధి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అండ్ కోల్కతా, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్, ఐ లీవ్ అబౌట్ ఇట్, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. అండ్ ఆంధ్రప్రదేశ్ గురించి మనం తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియాని మనం ఏమంటామని అంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సర్కార్. కోస్తా తీరం అంటాం కదా, కోస్తా ఆంధ్ర అంటారు కదా, బికాస్ ఇట్స్ హ్యావింగ్ ఎ కోస్ట్ లైన్ కాబట్టి కోస్తా తీరం అని చెప్పేసి చెప్తారు. సో దానికి ఇంకొక నేమ్ కూడా ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ సర్కార్ కోస్టల్ లైన్, ఆర్ ఈ సర్కార్ కోస్టల్ లైన్ ఈజ్ ఆల్సో కాల్ ఇట్ as వాట్, కోస్తా కోస్ట్ అని చెప్పేసి చెప్తాం అనమాట. అండ్
ఒరిస్సా నథింగ్ బట్ ఏ వంగా కోస్ట్ అని చెప్పేసి చెప్తాం అనమాట. ఇంకా తమిళనాడు, కోల్కతా మనకు అనవసరం, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వంగా కోస్ట్ గురించి నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒరిస్సాకు ఒక స్పెషాలిటీ ఉంది. ఒరిస్సాలో ఉన్న ఓషన్స్ కి ఎక్కువగా మ్యాంగ్రూవ్ ట్రీస్ ఎక్కువగా ఉంటాయి. ఒరిస్సాలో ఉన్న ఓషన్లు ఎక్కువగా ఉత్పత్తి అయ్యే చెట్లు ఏంటంటే నథింగ్ బట్ ఎక్కువగా ప్లాంటింగ్ ఉండే చెట్లు ఏంటంటే మ్యాంగ్రూవ్స్. మనం ఏమంటాం మ్యాంగ్రూవ్స్ అంటే మడ అడవులు అని చెప్పేసి చెప్తాం అనమాట. సో ఈ మడ అడవులు ఉన్నప్పుడు ఏమైందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్, అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా టూరిజం మీద, ఒరిస్సా అంటే మీకు తెలుసు కదా చాలా పూరెస్ట్ స్టేట్, చాలా పూరెస్ట్ గా ఉంటుంది. చాలా మంది ఒరిస్సా వాళ్ళు ఇక్కడ మన స్టేట్స్ లో కూడా వచ్చి బ్రతుకుతుంటే మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. సో ఈ ఒరిస్సా గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే, సో అక్కడ ఉన్న గవర్నమెంట్స్ ఆ మ్యాంగ్రూవ్ ట్రీస్ కి స్పెషాలిటీ అన్నాం కాబట్టి టూరిజం ఎక్కువ డెవలప్ చేయడానికి ఆ మ్యాంగ్రూవ్ ట్రీస్ ని కట్ చేసేసింది. సో యాక్చువల్లీ వాళ్ళకి తెలియదు కట్ చేసే ముందు, మ్యాంగ్రూవ్ ట్రీస్ వల్ల దే ఆర్ ప్రొటెక్టింగ్, ద స్టేట్ ఈస్ ప్రొటెక్టింగ్ త్రూ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ తుఫాన్స్, టైఫూన్స్, ఇలాంటి వాటి నుంచి ప్రొటెక్ట్ అవుతుంది. మ్యాంగ్రూవ్ ట్రీస్ వల్ల వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాటిని కట్ చేశారు. కట్ చేయడం వల్ల అక్కడ చాలా పెద్ద తుఫాన్లు రావడం జరిగింది. ఒరిస్సా స్టేట్ అనేది ఆ టైంలో ఒక 20 years బ్యాక్ చాలా డిస్టర్బ్ అయింది అనమాట. సో మళ్ళీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ మ్యాంగ్రూవ్ ట్రీస్ ని మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంది, నథింగ్ బట్ ప్లాంటింగ్ చేస్తుంది అనమాట, టు ప్రొటెక్ట్ దేర్ స్టేట్ ఫ్రమ్ ద క్లైమాటిక్ కండిషన్ ఆఫ్ దేర్ స్టేట్. ఓకే, సో అది ఒరిస్సా గురించి అలా ఉందన్నమాట. సో ఇవి అనమాట. సో గుజరాత్ అనేది మనం ఏమంటున్నాం, గుజరాత్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాండ్లా కోస్ట్, అండ్ మహారాష్ట్ర అండ్ గోవా కొంకన్ కోస్ట్, కర్ణాటక కెనరా కోస్ట్, కేరళ మలబార్, అండ్ ఆంధ్రప్రదేశ్ సర్కార్ కోస్ట్ ఏరియా, ఒరిస్సా వంగా, ఇలా మనకు ఉన్నాయి. టుమారో డే ఆఫ్టర్ టుమారో విల్ కంటిన్యూ ద సేమ్ టాపిక్.